హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఈజీగా ఇంట్లో చేసుకునే పాలకూర తోటకూర పల్లీల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. రైస్లోకే కాకుండా చపాతీ పుల్కాలో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పాలకూర తోటకూర పల్లీలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: 4 కట్ల పాలకూర, 3 కట్ల తోటకూర, 1 కప్పు పల్లీలు, 2 స్పూన్ల పచ్చెనపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, 4-5 వెల్లుల్లి రెమ్మలు, 6-7 ఎండుమిర్చి, గుప్పుడు కరివేపాకులు, ఆనియన్ పెద్దది 1, చిన్నవైతే 2 తీసుకోవాలి. ముందుగా ఈ ఆకుకూరని 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆకుకూరలో ఎక్కువ వేసుకుంటుంది కాబట్టి ఎంత శుభ్రంగా వాష్ చేసుకుంటే అంత మంచిది. వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న ఆకుకూరకు 1 ఉల్లిపాయ సరిపోతుంది, లేదంటే చిన్నవి 2 ఉల్లిపాయలైనా తీసుకోవచ్చు. ఈ ఉల్లిపాయను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలను బాగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే పాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. విధంగా పోపు దినుసులన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆకుకూరను వేసుకొని కలుపుకుంటూ 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఆకుకూరలో నుండి వచ్చిన వాటర్ సరిపోతుంది ఆకుకూర బాగా ఫ్రై అవ్వడానికి. విధంగా వాటర్ కొంచెం మగ్గిన తరువాత ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ మూత పెట్టుకొని మరో 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటూ మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా పాలకూర తోటకూర పల్లీల ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.